పుట్టపర్తి సాయిబాబా గురించి ఎవరికి తెలియని వారు ఉండరు. షిరిడి అవతార పురుషుడిగా ఆయన పేరు పొందారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో పుట్టపర్తి సాయిబాబా ఎవరు, నిజంగానే ఈయన షిరిడి సాయి మరో రూపమా, ఆయనకు ఆ పేరు ఎలా వచ్చింది, అలాగే ఆయన ప్రజలకు ఎలాంటి సేవలను అందించారు అనే అనేక ఆసక్తికర విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 1926లో నవంబర్ 23న జన్మించారు. ఆయన అసలు పేరు సత్యనారాయణ రాజు. బాబా జన్మించింది గోవర్ధనపల్లిలో, అదే ఇప్పుడు పుట్టపర్తిగా మారింది. భక్తులకు షిరిడి సాయిబాబా అవతార పురుషుడిగా తనను తాను చెప్పుకునేవారు. షిరిడి సాయిబాబా మరణించిన తర్వాత 8 ఏళ్లకు బాబా జన్మించారు. సత్యసాయి బాబా తల్లిదండ్రులు ఈశ్వరమ్మ, పెద్ద వెంకమ్మరాజు, రత్నాకరం. ఇక బాబాకు 4 సోదరులు, 2 సోదరీమణులు ఉన్నారు. బాబా చిన్న వయసులోనే చాలా అద్భుతాలు చేసేవాడని చెప్తారు. చిన్న వయసులోనే బాబా అపర మేధావి, సేవాభావం గల వ్యక్తిగా ముద్ర వేసుకున్నారు. అపర మేధావి అయిన బాబాకు నాట్యంలో, సంగీతంలో, రచనలలో మంచి పట్టు ఉంది. బాబా స్వయంగా పాటలు, పద్యాలు రాసి భక్తులకు వినిపించేవారు. ఇక సాయిబాబా జీవితంలో ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినప్పటికీ ఆయన చేస్తున్న సేవలను మాత్రం ఎవ్వరూ వేలెత్తి చూపలేకపోయారు. బాబా గోల్డ్ రింగ్స్, విభూది సృష్టించి భక్తులకు కానుకలుగా ఇచ్చేవారు. కోట్లాది భక్తులకు ఆయన ఆధ్యాత్మిక గురువు. ఆయన కులాలకు, మతాలకు అతీతంగా నిలిచారు. ఆయన భక్తులలో హిందువులతో పాటు ముస్లింలు, క్రిస్టియన్లు కూడా చాలా మంది ఉన్నారు. ఇక 1940వ సంవత్సరంలో మార్చి 8వ తేదీన తన సోదరుడు శేషమరాజుతో కలిసి ఉరవకొండలో ఉన్న సమయంలో బాబాను ఓ తేలు కుట్టిందట. ఇక ఆ సమయంలో బాబా తన స్పృహను కోల్పోయారట. తేలు కుట్టిన కొద్ది రోజులకు బాబా బిహేవియర్ లో మార్పు వచ్చింది. తనకు తాను నవ్వుకోవడం, ఏడవడం, అప్పటికప్పుడే నిశ్శబ్దంగా మారిపోవడం చేసేవారు. ఆ సమయంలో ఇతను తనకు ఇంతకు ముందు ఏమాత్రం పరిజ్ఞానం లేని సంస్కృతంలో పాటలు పాడేవారు. బాబా పరిస్థితి చూసి వైద్యులు హిస్టీరియా అని నమ్మేవారు. ఇక దీంతో చేసేదేమీ లేక బాబా తల్లిదండ్రులు బాబాను పుట్టపర్తికి తీసుకువచ్చారు. వారు బాబాను అనేక మంది వైద్యుల వద్దకు, ఆధ్యాత్మిక గురువుల వద్దకు తీసుకువెళ్లారు. ఇక మే 23, 1940లో బాబా చేసిన ఓ చర్య వల్ల బాబా తండ్రి బాబాను ఓ అద్వితీయ మహోన్నతుడిగా భావించాడు. బాబా తండ్రి ఓ కథ తీసుకొని నీవెవరు అని గట్టిగా అడిగాడు. అప్పుడు బాబా తాను షిరిడి సాయిబాబా ప్రతిరూపాన్ని అని చెప్పాడు. ఆ తర్వాత బాబా తనకు ఎవరితోనూ సంబంధం లేదని చెప్పారు. తాను షిరిడి సాయిబాబాకి ప్రతిరూపం అని చెప్పడం, తనకు ఎవరితోనూ సంబంధాలు లేవని చెప్పడంతో ఆయనకు భక్తులు తయారవ్వడం ప్రారంభం అయ్యారు. ఇక 14 ఏళ్లకే బాబా ఆధ్యాత్మిక మార్గం చేపట్టారు. ఆ తర్వాత సత్యసాయి మద్రాసుకు దక్షిణ భారతంలో పర్యటనలు ప్రారంభించారు. దీంతో తొందరగానే ఆయనకు భారీ సంఖ్యలో భక్తులు తయారయ్యారు. ఇక బాబా రోజు ఉదయాన్నే ఓంకారం జపించేవారు. ఆ తర్వాత సుప్రభాతం, అలాగే తర్వాత వేద పారాయణ, సంకీర్తన, భజనలు జరుగుతాయి. ఆ తర్వాత బాబాను చూసేందుకు భక్తులను అనుమతించేవారు. ముఖ్యంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్, నవంబర్ నెలలో ఎక్కువ మంది భక్తులు వచ్చేవారు. బాబా భక్తుల మధ్యలో నడుస్తూ తన చేతితో విభూది సృష్టించి భక్తులకు పెట్టి దీవించేవారు. ఇక చేతి నుండి విభూది ఎలా తీస్తున్నారు అనేది నేటికి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఇక 1944వ సంవత్సరంలో భక్తులు బాబా స్వగృహం పుట్టపర్తిలో ఓ మందిరాన్ని నిర్మించారు. ఆ తర్వాత 1948లో ప్రారంభం అయిన ప్రశాంతి నిలయం 1950కి పూర్తయింది. ఇక 1957వ సంవత్సర కాలంలో బాబా ఉత్తర భారతదేశ దేవాలయాల సందర్శనకు వెళ్లారు. 1954లోనే బాబా చిన్నపాటి గ్రీన్ హాస్పిటల్ ను పుట్టపర్తిలో నిర్మించారు. ఇక 1963లో బాబాకు 4 సార్లు గుండె నొప్పి వచ్చింది. ఆ సమయంలో బాబా తాను మరణించాక కర్ణాటకలో ప్రేమసాయి అవతారం ఎత్తుతానని చెప్పారు.
ఇక ఆ తర్వాత 1968 జూన్ 29న బాబా మొదటిసారి విదేశాలకు వెళ్లారు. ఉగాండా, నైరోబి తదితర దేశాలకు వెళ్లారు. ఆయా దేశాలకు వెళ్లిన బాబా తాను ఏ మతపరంగా రాలేదని, ప్రేమను పంచడానికే వచ్చానని చెప్పారు. తన వైపు ఎవరిని తిప్పుకోవడానికి, ప్రలోభ పెట్టడానికి రాలేదని, కేవలం ప్రేమ పంచి ఎవరిపై వారికి నమ్మకం కలిగించడానికే వచ్చానని ఆయా దేశాలలో చెప్పేవారు. ఇక మన రాష్ట్ర రాజధానిలో ప్రసిద్ధి పొందిన శివం మందిరాన్ని 1973లో ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే 1981 జనవరి 19న చెన్నైలో సుందరం మందిరాన్ని ప్రారంభించారు. 1995లో రాయలసీమ ప్రాంతంలో బాబా నీటి ప్రాజెక్టుకు పనులు చేపట్టారు. ఇక 2001లో పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించారు. ఇక బాబా 2005వ సంవత్సరం నుండి వీల్ చైర్కే పరిమితం అయ్యారు. తాను దేహం కలవాడిని కాదని దేహిని అని చెప్పారు. తాను నిర్మాణం చెందినప్పటికీ మళ్ళీ పుడతానని పలు సందర్భాలలో చెప్పారు. అయితే భక్తుల ప్రార్థనలే తనకు ప్రాణం అని కూడా చెప్పారు. ప్రతి దేహం గిట్టక తప్పదని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత బాబా తన భజనల సీడీలను చాలా విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులకు వేల సేవా కేంద్రాలు, ప్రజలకు నీటి సౌకర్యం కల్పించిన శ్రీ భగవాన్ సత్యసాయి బాబా తాను స్థాపించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే గత నెల 28న మంచాన పడ్డారు. 28 రోజుల అనంతరం బాబా ఆదివారం ఏప్రిల్ 24న ఉదయం 7:40 నిధన్యం చెంది బాబా భక్తులలో విషాదం నింపారు. ఇక ఏది ఏమైనా ప్రజలకు ఆయన చేసిన సేవలు, అలాగే ఇప్పుడు ఆయన పేరుతో ట్రస్టులు చేస్తున్న సేవలు మాత్రం ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్, ఇక సత్యసాయి బాబా నిజంగానే దేవుడా కాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.